మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 156వ వీడియో. ఈ రోజుతో మనకి 1560 ప్రశ్నలు స్టాక్ జీకే, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్తో మరి కంప్లీట్ అవుతున్నాయి. ప్రతిరోజు అయితే 10 క్వశ్చన్స్ మాత్రమే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10 ప్రశ్నలు కనుక మీరు డైలీ కనుక ఒకసారి చూస్తే మీకు ఒక ఇయర్కి ఎన్ని ప్రశ్నలు అవుతాయో చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా అప్డేట్స్ పొందండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూపు లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. దాంట్లో కూడా జాయిన్ కాండి. ఇంపార్టెంట్ జీకే ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చిన వాటిని మీకైతే అందులో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనకి చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ అండి ఇది. ఆస్కార్ అవార్డ్స్ 97వ ఆస్కార్ అవార్డ్స్ మనకు 2025 మార్చ్ 5న అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ ఏంజిల్స్, అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఇవి ప్రదానం చేస్తారు ప్రతి సంవత్సరం. 1929లో మొట్టమొదటి ఆస్కార్ పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి రీసెంట్గా 2025లో ఇచ్చిన ఆస్కార్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఉత్తమ చిత్రం ఏది అనే ప్రశ్న అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 97వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి అనోరా అండి. డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ ఇది, గుర్తుంచుకోండి. ఇక ఇదే ఆ టాపిక్కి సంబంధించి మనకి ఉత్తమ నటి ఎవరనే ప్రశ్న రావచ్చు. మైకీ మాడిసన్ అనోరా చిత్రంలో నటించినందుకే ఉత్తమ నటి పురస్కారం అయితే దక్కింది. అదేవిధంగా ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్, అదే అనోరా చిత్రానికి దర్శకత్వం వహించినందుకు సీన్ బేకర్ అయితే బెస్ట్ డైరెక్టర్గా అవార్డు తీసుకున్నాడు. ఉత్తమ నటుడు, బెస్ట్ యాక్టర్గా మనకి అడ్రియన్ బ్రాడీ ద బ్రూటలిస్ట్ సినిమాలో నటించినందుకు అద్భుతమైన నటనకి ఉత్తమ నటుడు అవార్డు అయితే తీసుకున్నాడు, గుర్తుంచుకోండి. ఉత్తమ సహాయ నటి జోయి సల్డానా, ఉత్తమ సహాయ నటుడు కీరన్ కూల్కిన్, ఈ పేర్లు అయితే గుర్తుంచుకోండి. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్ అండి. ఇవి కొన్ని ఇచ్చాను మీకు, ఇవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పి మీకు ఆస్కార్ అవార్డు సంబంధించి ఇవ్వడం జరిగింది. మనకి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వాళ్ళైతే వీటిని ప్రదానం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఇక ఇండియా నుంచి ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు పురస్కారం పొందింది ఎవరనే ప్రశ్న ఎప్పటికీ మనకు వస్తుందండి. భాను అత్తయ్య పేరైతే గుర్తుంచుకోండి. గాంధీ చిత్రంలో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసినందుకు భాను అత్తయ్య ఇండియా నుండి ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు తీసుకుంది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 2, 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదంగా కేంద్రం దేనిని తీసుకుంది? రీసెంట్గా మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే కేంద్రం ఒక స్లోగన్ అయితే తీసుకుంది, నారీ శక్తితో వికసిత భారత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్లోగన్గా కేంద్రం అయితే దీన్ని తీసుకుంది, నారీ శక్తితో వికసిత భారత్. క్వశ్చన్ నెంబర్ 3, 2024-25లో ఇండియాలోని ఏ కంపెనీ అత్యధిక కార్పొరేట్ ట్యాక్స్ చెల్లించింది? కార్పొరేట్ ట్యాక్స్ అనేదండి కంపెనీల యొక్క ఆదాయం మీద విధించేటటువంటి పన్నును మనం కార్పొరేట్ ట్యాక్స్ అంటాము. మనకి 2024-25లో ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి 25,707 కోట్లు అయితే మనకు ఈ కార్పొరేట్ ట్యాక్స్ చెల్లించడం అనేది జరిగింది. రీసెంట్గా ఒక స్టాటిస్టికల్ డేటా వచ్చింది, ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ అత్యధికంగా చెల్లించిన కంపెనీల లిస్ట్ అని ఒక లిస్ట్ వచ్చింది. దాంట్లో టాప్లో ఉన్నది ఏదంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ చెల్లించింది మనకి. క్వశ్చన్ నెంబర్ 4, 2025 మార్చ్ 6న అంతర్జాతీయ టమాటా సదస్సు ఎక్కడ జరిగింది? ఇట్లాంటి రేర్ క్వశ్చన్స్ అండి. మనం అనుకుంటాం ఇది అడుగుతాడా అని, కానీ డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తాయి. ఈ టమాటాల మీద ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్లో జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణలో జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 2025 మార్చ్ 6న జరిగింది. చాలామంది అయితే రావడం జరిగింది. అంటే శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అయితే ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడం అనేది జరిగింది. ఇక ప్రపంచంలో అత్యధికంగా టమాటా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? చైనానే ప్రపంచంలో అత్యధికంగా టమాటాలు అయితే ఉత్పత్తి చేస్తుంది, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. 2వ స్థానం వచ్చేసి మన ఇండియా ఉందండి టమాటాల ఉత్పత్తిలో. క్వశ్చన్ నెంబర్ 10, ఇక్రిసాట్ నూతన డైరెక్టర్ జనరల్గా 2025 మార్చిలో ఎవరు నియమితులయ్యారు? వెరీ ఇంపార్టెంట్ అండి, హిమాంశు పాఠక్ నియమితులయ్యారు ఇక్రిసాట్ నూతన డైరెక్టర్ జనరల్గా. మనకి ఇక్రిసాట్ అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ ఇచ్చాను చూడండి, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. క్రాప్స్ అంటే పంటలు, ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. ఇది మన హైదరాబాద్లో ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 1972లో దీన్ని ఏర్పాటు చేసినాము ఇక్రిసాట్ని.
మనకు అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ చాలా రీసెర్చ్ చేసిన అనేక క్రాప్స్ మీద రీసెర్చ్ చేస్తారు ఇక్కడ. సో దీని యొక్క డైరెక్టర్ జనరల్ రీసెంట్గా మనకి 2025 మార్చిలో హిమాంశు పాఠక్ అయితే నియమితులు కావడం జరిగింది. ఇక్రిసాట్ ఎక్కడుందని, ఇక్రిసాట్ ఏ సంవత్సరం స్థాపించారని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ వచ్చింది. ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్ మీద క్వశ్చన్ వచ్చింది, గుర్తుంచుకోండి. మన హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఏమైనా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా ఉంటే, సంస్థలు కనుక ఉంటే, కార్యాలయాలు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, డెఫినెట్గా మనకు క్వశ్చన్ అయితే వస్తుంది, అది గుర్తుంచుకోండి. అందుకే మరి ఈ ప్రశ్న అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మరి ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకోసం నేను అందించినాను. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.